హాయ్ అండి, వెల్కమ్ టు కరుణామయి కిచెన్. నేను ప్రవీణ. ఈరోజు చేయబోతున్న రెసిపీ ఏంటంటే చాలా ఈజీగా ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 4 నుంచి 5 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అవి కొంచెం దూరగా వేగిన తర్వాత దానిలోనికి కట్ చేసుకున్న ఒక పచ్చిమిరపకాయని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోండి. కలుపుకున్న తర్వాత దానిలోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. అది కొంచెం వేగిన తర్వాత దానిలోనికి 2 స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోండి. తరువాత 1.5 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. అవన్నీ కలుపుకున్న తర్వాత దాంట్లోనికి ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ వాటర్ పోసిన తర్వాత ఈ ఉప్పు, మసాలా, కారం అన్నీ యాడ్ అయ్యేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత దానిలోకి మనం 3 ఎగ్స్ తీసుకొని అవి పగలగొట్టి దానిలో పోసుకోవాలి. ఈ ఎగ్స్ తీసుకోవాలండి, దాన్ని కలపకూడదు, అలాగే కొట్టి పోసుకోవాలి. తర్వాత దానిలోకి ఒక హాఫ్ కప్పు దాకా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. కలుపుకోకూడదండి, మామూలు యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత దాన్ని మళ్ళీ ఆ ఎగ్స్ని రెండో వైపు టర్న్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల రెండో పక్క కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి ఉడికించుకుంటే అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకోగలిగే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.